ఒక కేతిరెడ్డి పెద్దారెడ్డి విషయమే కాదు, ప్రసన్న అన్న విషయం ఒకటే కాదు, కాకాని గోవర్ధన్ రెడ్డి, వల్లభనేని వంశీ, చెబిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, నందిగాం సురేష్, పెన్నెల్లి రామకృష్ణారెడ్డి, పోసాని కృష్ణమురళి సహా ఎంతోమంది మీద తప్పుడు కేసులు. వీళ్ళే కాకుండా 70 ఏళ్ల వృద్ధుడైన సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుతో సహా కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి లాంటి తమ జీవితంలో ఏ రోజు కూడా మచ్చలేని రిటైర్డ్ అధికారులు వీళ్ళు. వాళ్ళ కెరియర్ మొత్తం మీద. ఇలాంటి వాళ్ళను కూడా ఇంకా వీరి కాక ఎంతోమంది అమాయకుల మీద ఈరోజు తప్పుడు కేసులు పెట్టి ఇరికిస్తా ఉన్నారు. అన్ని కేసులకు ఒకే మోడస్ ఆపరాండి. ఆ మోడస్ ఆపరాండి అంటే ఏమిటనంటే తప్పుడు వాంగ్మూలాలు. ఇలా కావలసిన వాంగ్మూలం వీళ్ళు చెప్పిన ప్రకారం తప్పుడు వాంగ్మూలాలు ఎవడో ఒక దగ్గర తీసుకోవడం, అని ప్రలోభ పెట్టడమో భయపెట్టడమో ఏదో చేయడం, వాళ్ళ దగ్గర తప్పు వాంగ్మూలము వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడము, ఇలా కావలసిన వర్షన్, దాని ఆధారంగా ఇష్టం వచ్చినట్లు అరెస్టులు. ఇదే మోడస్ ఆపరాండి. ఈ దేశంలో ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు అని చంద్రబాబు నాయుడు చూపిస్తూ ఉన్నాడు. మోడీనైనా అరెస్ట్ చేయొచ్చు, అమిత్ షానైనా అరెస్ట్ చేయొచ్చు. నో ఎగ్జంప్షన్స్. కావాల్సిందల్లా ఎవడో ఒకడు బీజేపీ పార్టీ నుంచి ఒకరిని కండవా కప్పి తెలుగుదేశం పార్టీలోకి తీసుకోవడం, వాడితో మోడీ నాతో ఎన్ని చేయించినాడు అని చెప్పించడం, మోడీ మీద కేసు పెట్టడం, అంతే. మోడస్ ఆపరాండి ఇది, అంతే. ఎవడి మీదైనా కానీ ఇదే మోడస్ ఆపరాండి. నేను అడుగుతా ఉన్నా, ఇదే సాంప్రదాయం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి పైన అయినా సరే, మా పార్టీకి చెందిన గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న నాయకుల పైన అయినా సరే, చివరకు సోషల్ మీడియా కార్యకర్తల పైన అయినా కూడా ఇవే సేమ్ మోడస్ ఆపరాండి. తప్పుడు ఫిర్యాదులు, తప్పుడు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో కేసులు పెట్టడం, ఇంకా పెడుతూనే ఉన్నారు. ఇదే సాంప్రదాయం నేను అడుగుతా ఉన్నా, ఇదే సాంప్రదాయం రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దెబ్బలు తిన్న వీళ్ళు, దెబ్బలు తిన్న వీళ్ళు ప్రతిచర్యగా వీళ్ళు కూడా ఇదే చేయడం మొదలెడితే మీ పరిస్థితి ఏమిటి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీని.